ఇక మొదలెడదామా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు చాయ్ విత్ సాయ్. నేను మీ సాయ్. ఇండియాలోనే అతిపెద్ద స్కామ్ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంతకుముందు చాలా స్కామ్స్ జరిగినాయి, బట్ రీసెంట్ టైమ్స్లో ఈ సోషల్ మీడియా ఎంత అవేర్నెస్ ఉన్న టైంలో, పబ్లిక్కి ఎంత నాలెడ్జ్ ఉన్న టైంలో జనాల్ని ఎంతలా మోసం చేయగలిగిన ఒక కంపెనీ వచ్చింది రీసెంట్గా. మేబీ జనవరి ఆర్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయినట్టుంది ఈ ఫ్రాడ్ అంతా కూడా. వీళ్ళు తెలివిగా శాంసంగ్ పేరు అడ్డు పెట్టుకొని, అది నిజంగా ఒరిజినల్ శాంసంగా కాదనేది ఎవరికీ తెలియదు, శాంసంగ్ అనే కంపెనీ పేరు పెట్టుకొని సో SMINTL అనే యాప్ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేయమని మన కింద కొన్ని వందల మందిని జాయిన్ చేయించి ఒక చైన్ లింక్ ఫామ్ చేసుకుంటే వీళ్ళు అందరితోనూ డబ్బులు పెట్టించి, సో ఆ మనీ కూడా ఎలా అంటే ఫస్ట్ ఒక 10,000, 20,000, 30,000, 50,000, నెక్స్ట్ 1,00,000, 2,00,000, 10,00,000 ఇంత సమ్ అమౌంట్స్ అని చెప్పి పెట్టించి వాళ్ళతోటి దారుణంగా మోసం చేయడం జరిగింది ఈరోజు. సో ఒక 4-5 months బాగానే జరిగింది, అంతా అందరికీ డబ్బులు పడినాయి. వీళ్ళు ఏం చేశారంటే, అంటే మనిషి అనేవాడు ఆశాజీవి, ఎవరైనా సరే డబ్బులు రూపాయి వస్తుందంటే ఇంకో రూపాయి సంపాదించుకుంటాకే చూస్తాడు. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్లో బాగా వచ్చిన వాళ్ళందరూ కూడా వస్తుంది కదా, దాని మీద వచ్చింది మళ్ళీ దాంట్లో పెడదాం, దాని మీద వచ్చింది మళ్ళీ దాంట్లో పెడదాం, రిటర్న్ మనకి డబల్ అవుతుంది కదా అని చెప్పేసి వచ్చిన మనీ అంతా కూడా మళ్ళీ అలా రొటేట్ చేసి వాళ్ళ ఓన్ మనీ ప్లస్ వాళ్ళకి వచ్చిన మనీ అన్నీ అందులో పెట్టి ఈరోజు సడన్గా అది ఆఫ్ చేశారు. ఒక 4 days అవుతుంది అనుకుంటా, 3 days, 15th నుంచి అది సైట్ పనిచేయట్లేదు. ఆ యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్లో అవైలబుల్గా ఉంది, iOSలో లేదు. SMINTL అనే యాప్ ఇన్స్టాల్ చేసి దాంట్లో లాగిన్ అయ్యి సో దాంట్లో మనం డబ్బులు వేసి సో ప్రతిరోజు ఒకటే టైం 24 hours ఒక రోజుకి ఒకసారి విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రతిరోజు మనకి డబ్బులు పడతాయని చెప్పేసి ఒక ఆశ చూపించి, అంటే ఇప్పుడు ఎలా అంటే దాంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. నాకు అంత ఇది ఒకటి 1,000 రూపాయలు 1,200 ఒకటి 1,200 కడితే 2,400 రిటర్న్స్ వస్తాయి. చిన్న పర్లేదు, బట్ పెద్ద అమౌంట్ వెళ్ళేసరికి 2 lakhs కట్టిన వాళ్ళకి రోజుకి 6,000 రూపాయలు రిటర్న్స్ వస్తాయంట. ఎన్ని డేసు? 365 days. నమ్మడానికి మనకైనా కొంచెం ఉండాలి కదా. సో 365 days ఇంటూ 6,000 అంటే ఎంత అవుతుంది? ఓవరాల్గా వాళ్ళు క్లియర్గా ఇచ్చేస్తున్నారు అనమాట. మీకు అవన్నీ చూపిస్తాను నేను ఇప్పుడు. మీరు కట్టేది ఎంత, మీకు వచ్చేది ఎంత, మీ ప్రాఫిట్ ఎంత అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక చార్ట్ ఇస్తున్నారు. దాని లైఫ్ టైం ఎంత అని కూడా ఇస్తున్నారు. అలా నెంబర్ ఆఫ్ స్కీమ్స్లో నెంబర్ ఆఫ్ మెంబర్స్ జాయిన్ అయిపోయారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 1,00,000, 2,00,000 పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, 10 లక్షలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. 10 లక్షలు పెట్టి 10 లక్షలు లాస్ పోయిన వాళ్ళు ఉన్నారు, 10 లక్షల్లో ఎంతో కొంత వచ్చి కొంత లాస్ పోయిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ చూద్దాం అసలు ఆ యాప్ ఏంటి, ఎలా జరిగింది మోసం అంతా కూడా. సో ఇక్కడ SMINTL అని కనిపిస్తుంది కదా మీకు. ఈ యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. యాప్ ఓపెన్ చేయగానే టోటల్ అసెట్స్ 0, ఎర్నింగ్స్ 0. మనం ఏమైనా డబ్బులు పెడితే మనకి ప్రాఫిట్ వస్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇది యాప్ ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది యాప్ ఓపెన్ చేయగానే. సో ఇలాంటి యాప్లో మీరు ఎవరో డబ్బులు పెట్టద్దు దయచేసి ప్లీజ్. ఈరోజు శాంసంగ్ వచ్చింది. నాకు కొంతమంది కాల్ చేశారు మార్నింగ్. నేను ఇన్స్టా రీల్ ఒకటి, యూట్యూబ్ షార్ట్ ఒకటి పెట్టా. మార్నింగ్ కొంతమంది కాల్ చేసి కొత్తగా మన భీమవరంలో ఎయిర్టెల్ అనే పేరుతోటి స్టార్ట్ చేశారంట. ఇలాంటి ఫ్రాడే. సారీ, నాకు కొంచెం కోల్డ్ ఉంది, బట్ వీడియో అందరికీ వెళ్ళాలని చెప్పేసి ఫాస్ట్గా చేస్తున్నాను, అందుకే మధ్యలో ఇవి వస్తున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఎయిర్టెల్ అని స్టార్ట్ చేశారంట. ఇంతకుముందు ఇదే కంపెనీ టాటా అనే పేరుతో చేశారంటే పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేర్లు పెట్టుకొని వీళ్ళు చేసే మోసం ఇదనమాట. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఒక నెంబర్ మాత్రం ఇస్తున్నారు. ఆ నెంబర్లో ఫోటో కూడా ప్రొఫైల్ వాట్సాప్ DP కిమ్ జిసో అంట. ఆవిడెవరో మరి, అసలు ఆవిడ ఫేసే ఏ ఫేస్లో ఉంది, అది ఫోటో ఏ ఫోటోలో ఉంది, అమ్మాయిల ఒరిజినల్ అమ్మాయి కాకుండా ఏ జనరేటెడ్ ఫోటోలో ఉంది. సో ఎక్కడో అంటే నెంబర్ అయితే ఇండియాదే, ప్రొఫైల్ మాత్రం వేరే మన చైనా, నార్త్ కొరియా వాళ్ళ ఫేస్లో ఉంది. మరి అది ఫ్రాడ్ అని అక్కడే అర్థమైపోతుంది కదా. సో అండ్ వీళ్ళు ఇచ్చిన QR కోడ్స్ కూడా రోజుకో QR కోడ్ ఇస్తున్నారు. అంటే వీళ్ళు డబ్బులు ఎలా చేయాలంటే QR కోడ్ స్కాన్ చేసి వేయాలి. ఒకరోజు సమ్ ఏదో వాళ్ళకు ఒక గ్రూప్ ఉంది, అంటే ఒకటని కాదు, నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్లో దగ్గర 1,000 మంది ఉన్నారు. అంటే కొన్ని వందల గ్రూప్స్ ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో కొన్ని వేల మంది ఉంటారు. అంటే 100 × 1000 వేసుకున్న యావరేజ్గా మొత్తం గ్రూప్స్ అన్నింటిలో కలిపి కొన్ని వేల మంది ఉంటారు. ఆ వేల మంది కూడా ఈచ్ వన్ 10,000 తక్కువ కాకుండా వేశారు. అంటే ఎన్ని వేల కోట్లు ఆలోచించండి. వేసేసారు ఆల్రెడీ. డబ్బు అంతా వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గరికి. డబ్బు ఎక్కడ ఉంది ఏంటో కూడా ఇప్పుడు లబ్బో దిబో మొన్న డబ్బు వెనక్కి వచ్చే ఛాన్స్ కనబడట్లేదు. చాలా చోట్ల ట్రై చేస్తున్నారు పాపం కంప్లైంట్ ఇవ్వడానికి, సైబర్ క్రైమ్లో పెట్టడానికి. సో ఎవ్వరికి కూడా ఇంకా ఏం లేదు. చాలామంది అప్పులు చేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని పెట్టిన వాళ్ళు ఉన్నారు, చాలా లాస్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీడియాని సపోర్ట్ అడిగారు. NTV వాళ్ళు ఏదో ఒక ఇంటర్వ్యూలా తీసుకున్నారంట. సో అలాగా నేను కూడా నాకు తోచిన సాయం నేను ఇలా మాట్లాడదామని చెప్పేసి చేస్తున్నాను.
చాలామంది పాపం చాలా ఇబ్బంది పడ్డారు. మీలో ఎవరైనా అలా లాస్ పోయిన ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో మన గవర్నమెంట్ అధికారులకు చేరే వరకు అందరికీ షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇదిగోండి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా ప్రొడక్ట్స్, లిస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్విప్మెంట్, IPO. ఇది అసలైన స్కామ్. ఇది 28,000. ఇది ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడి నుంచి ఆపేశారు మొత్తం వాళ్ళు. వీళ్ళు పెట్టిన దీనికి పేరు అంబానీ ప్రోడక్ట్ అంట. అంటే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అంబానీ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ కదా, సో అందుకని వాళ్ళ పేరు ఎంచుకొని ఇది హాట్, ఇక్కడ హాట్ సింబల్ పెట్టారు, హాట్ అని పెట్టి అంబానీ ప్రొడక్ట్ అని చెప్పేసి పెట్టేసి 28,000 కడితే ప్రొడక్టివిటీ 14,000. అంటే ప్రొడక్టివిటీ అంటే రోజుకి మనకు వచ్చే రిటర్న్ 14,000. టోటల్ డివిడెంట్ 98,000. సైకిల్ 7 days, అంటే ఇలా 7 days పడుతుంది. అంటే 7 days ఇంటూ 14,000 అంటే 98,000 పడుతుంది. 7 into 14 98 కదా. సో 7 daysలో మనకి ₹1,00,000 దగ్గర వస్తుందన్నమాట. ఆ ₹1,00,000తో పాటు మనం పెట్టిన 28,000 కూడా మనకు వచ్చేస్తుంది. అంటే ఎంత అయింది అక్కడ 98 + 28 దగ్గర 1,28,000. అంటే 2,000 తక్కువ 1,26,000 మనకి రిటర్న్స్ వస్తుంది. అంటే ఏ మనిషికన్నా ఆశ కలుగుతుంది. నెక్స్ట్ ఇదిగోండి ₹5,05,120, 2 లక్షలు ఇలాంటివి కట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 1,00,000 కట్టిన వాళ్ళకి 55,000 కట్టిన వాళ్ళకి 4 నెలల నుంచి రిటర్న్స్ పడుతున్నాయి. అందరికీ బాగానే పడుతున్నాయి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 28,000 వచ్చింది మాకు వస్తున్నాయి కదా అని మోటివేట్ చేశారు జనాల్ని. ఎలా అంటే నేను బాగానే సంపాదించుకుంటున్నాను కదా, నేను నీకు తెలుసు కదా, సో నువ్వు కూడా పెట్టు, నీకు డబ్బు వస్తుంది. వాళ్ళు మంచిగా, తప్పేం కాదు, నాకు డబ్బు వస్తుంది కదా, ఇదిగో ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి కదా, ఫోన్ చూసేసరికి ఏ మనిషికైనా ఆశ కలుగుతుంది. ఆశ కలిగి పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ పాపం గొర్రెల్లో మోసపోయారు. సో ఇక్కడ చూడండి, ఇది ఇంకో ప్రోడక్ట్ సామ్సంగ్ GPU, సారీ ఇక్కడ ఉంది చూడండి, సామ్సంగ్ GPU 108. ఇది ₹10,05,120. అంటే అక్షరాల ₹10,00,000 మనం పెడితే ప్రొడక్టివిటీ ₹40,204. అంటే రోజుకు మనకి ₹40,000 డివిడెండ్ వస్తుంది అనమాట. టోటల్ డివిడెండ్ సో ప్రొడక్టివిటీ వస్తుంది అనమాట. టోటల్ డివిడెండ్ ఎంత అయింది అది చెప్పడం కూడా నాకు రావట్లేదు. ఎంత ఉందో చూడండి. ఇది ఎక్కడ ఇంకా అంకిల్ వేసుకుంటూ పోయాడు. అస్ట్ వాడు ఇచ్చేదా చచ్చేదా వేసుకుపోయాడు. నాకు తెలిసింది ₹1,46,74,752 ఏమో అనుకుంటున్నాను. అంటే ఎగ్జాక్ట్ లెక్కలు 1s 10s 100s అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే వస్తుంది మనకి. బట్ నాకు తెలిసింది అంటే మనం 10 లక్షలు పడితే మనకి దగ్గర 1,40,00,000, 1,45,00,000 అంటే 1,50,00,000 మనకి ఇస్తారనమాట. ఇది ఒకటి. నెక్స్ట్ దీంట్లో చాలామంది ఇన్వెస్ట్ చేశారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ శాంసంగ్ 5,05,120 ప్రొడక్టివిటీ ₹16,668. అంటే రోజుకు 16,000 పడుతుంది మనం 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే. టోటల్ డివిడెండ్ ₹30,50,419. అంటే మనం 5 లక్షలు పెడితే మనకి 30 లక్షలు వస్తుంది. ఎంత 183 days. 183 days అంటే హాఫ్ ఆఫ్ ది ఇయర్, 6 monthsలో. అలాగే చాలామంది ఇలా. ఇక్కడ ఇంకో 2 lakhs ఉంది. 2 lakhs ప్రొడక్టివిటీ 6,000. అంటే 2 lakhs కడితే రోజుకు 6,000 వస్తుంది. డివిడెండ్ ₹6,73,892. టోటల్ మనకు వచ్చే డివిడెండ్ అనమాట. ఇలాంటి స్కీమ్స్ అన్ని పెట్టి జనాల్ని ఆశ పెట్టి లాస్ట్కి ఫైనల్గా దెబ్బేశారు అనమాట. గట్టి దెబ్బేశారు. ఒక 4 days నుంచి కనీసం వాళ్ళ ఫోన్లు కలవట్లా, వాట్సాప్లో రిప్లై ఇవ్వట్లా. వాళ్ళ కాంటాక్ట్ ఎట్లా ఉంటుందంటే నేను చూపిస్తాను. వాళ్ళది ఇదిగో ఇది చూసారా, ఈ నెంబర్ని చూసారా, ఈ నెంబరు ఇక్కడ DP ఉంది కదా, అది నేను స్క్రీన్ షాట్ తీసింది. అదే గ్రూప్లో ఎవరో స్క్రీన్ షాట్స్ పెట్టింది. ఇది వాళ్ళు చూడండి పాపం. హాయ్ మేడం, మై విత్డ్రా నాట్ కంప్లీటెడ్, వై మేడం అని అడిగితే టాప్అప్ ₹8,000 టు యాక్టివేట్ యువర్ విత్డ్రాల్ రైట్స్ అండ్ దెన్ యూ కెన్ విత్డ్రా మనీ అట్ ఎనీ టైమ్ వితౌట్ బ్యాంక్ అప్రూవల్, పే టు దిస్ UPI అని ఇక్కడ UPI ID ఇచ్చి టు ది అకౌంట్ ప్రొవైడెడ్ బై ది బ్యాంక్ అండ్ సెండ్ మీ స్క్రీన్ షాట్ అంట. పెట్టిన తర్వాత స్క్రీన్ షాట్ పంపమన్నారు. ఏదైనా అడిగాడు, వై సస్పెండెడ్ విత్డ్రాల్స్ ఇన్ సామ్సంగ్ అకౌంట్ ప్లీజ్ టెల్ మీ అంటే అక్కడి నుంచి రిప్లై లేదంట. పోనీ వీళ్ళు ఏంటంటే మీ డబ్బు మీకు వెనక్కి రావాలంటే ఇంకో 8,000 కట్టండి, 8,000 కూడా లాగేద్దామని. 8,000 కట్టిన తర్వాత చాలామంది బ్లాక్ చేసేస్తున్నారంట. 8,000 పే చేసిన వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ. ఈ 8,000 కడితే నేను బ్లాక్ చేసేస్తాం, మీ 8,000 కడితే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అంటున్నారు. కానీ 8,000 కట్టగానే బ్లాక్ చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు దాకా దోచుకుని సరిపోలా, ఇంకా దోచేసుకోవాలి. ఎక్కడి నుంచి వస్తారా మీకు ఇలాంటి ఐడియాలు? ఇదిగోండి చూడండి, మీకు కొన్ని స్క్రీన్ షాట్లు చూపిస్తాను. ఇందాక నాకు చాలామంది పెట్టారు నేను ఎంత వేసానని అని చెప్పేసి. ఇదిగోండి ₹55,100 చూశారు కదా ఇక్కడ. నెక్స్ట్ ఇది దేనికి వెళ్ళింది? శ్రీ చాముండా ఎంటర్ప్రైజెస్ అంట. అది అకౌంట్కి వెళ్ళింది. వేరియస్ అకౌంట్, నెంబర్ ఆఫ్ అకౌంట్స్, కొన్ని 100 అకౌంట్లకి డబ్బులు వేసారు జనం. నెక్స్ట్ ఇదిగో బనారసి అంట 28,000 వేసారు. నాకు చెప్పిన స్కీమ్ ఇదే 28,000. నెక్స్ట్ ఇదేంటి శివశక్తి సెల్ఫ్ డ్రైవ్ అంట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు అంట, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు వస్తుందంట. 27,999.79. అంటే నాకు తెలిసి ఇది కూడా 28,000. నెక్స్ట్ ఇది యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్, ఇది ఎవరో వేరే వాళ్ళు పంపించింది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఇది ఇలా వస్తుంది అనమాట. ఇదిగో INDL వచ్చి స్పెండ్ 28,000 వస్తే ఇక్కడ గెట్ ఇట్ నో ఉంది కదా, ఈ గెట్ ఇట్ నో కొడితే ప్రతిరోజు మనకు డబ్బులు
వాళ్ళ శాంసంగ్ అకౌంట్లో పడుతుంది, మన బ్యాంక్ అకౌంట్ కాదు. దాని నుంచి మళ్ళీ విత్డ్రా చేసుకోవాలి. ఆ విత్డ్రా అవ్వట్లా. శాంసంగ్ అకౌంట్లోకి అందరికీ పడుతున్నాయి, అవి ఎందుకు పని చేయవు, రూపాయి కూడా మనకి, కానీ దాన్ని విత్డ్రా చేసుకునే ఛాన్స్ లేదు. సో ఇదిగోండి ఇంకొకరు ఎవరు, శ్రీ చాముండ ఎంటర్ప్రైజెస్ 9,999. ఇంకొకరు మళ్ళీ శ్రీ చాముండ ఎంటర్ప్రైజెస్ 9,999. నెక్స్ట్ వీళ్ళెవరు 15,120 రూపాయలు. నెక్స్ట్ సెంటు రేణు జాపత్రి అంట పేర్లు, సారీ రేణు ప్రజాపతి. నెక్స్ట్ ఇది చూడండి 27,999 రూపీస్ శివశక్తి సెల్ఫ్ డ్రైవ్. నెక్స్ట్ శివశక్తి సెల్ఫ్ డ్రైవ్ 35,100. ఇక్కడ వీళ్ళు కామన్గా అందరికి ఇచ్చింది కెనరా బ్యాంక్ అకౌంట్. ఈ కెనరా బ్యాంక్లో నాకు తెలిసి వీళ్ళకి ఒక అకౌంట్ ఉండాలి. అది ఎవరైనా పాసిబిలిటీ ఉంటే ప్లీజ్ దయచేసి పట్టుకోండి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇష్యూని గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళేలా చూడండి అండ్ అందరికీ న్యాయం జరిగేలా చూడండి. కొన్ని వేల మంది, వందల మంది లాస్ పోయారు. ఈచ్ వన్ వచ్చి 10,000, 20,000, 30,000, 40,000 దగ్గర నుంచి 10 లక్షల వరకు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా ఎవరైనా, అంటే నాకు తెలిసినంత వరకు నేను ఈ వీడియో పెడుతున్నాను. బట్ ఇంకా ఎవరైనా మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఎవరికైనా ఈ వీడియోని ఇంకెవరికైనా షేర్ చేసి అన్న ఇదంట పరిస్థితి అని దీని డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాను. లేదంటే నా మెయిల్ ఐడి ఉంటుంది, నా మెయిల్ ఐడికి మెయిల్ చేసినా కానీ నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఎవరైనా సరే కొంచెం హెల్ప్ చేసి పెట్టండి. వీళ్ళందరికీ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది చాలా అప్పులు చేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో కొంతమంది అయితే స్టూడెంట్స్ డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి ఫీజు కానీ తీసుకున్న డబ్బులు రేపు వచ్చేస్తాయి కదా అని చెప్పేసి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్లీజ్ వాళ్ళందరికీ దయచేసి హెల్ప్ చేయండి. ఈ వీడియో మ్యాక్సిమం మెంబర్స్ వరకు షేర్ చేయండి. చాలా పెద్ద ఫ్రాడ్ ఇది. ఇలాంటి ఫ్రాడ్స్లో మీరు ఎవరు ఎరుక్కోకండి. కష్టపడి సంపాదించుకోండి. రూపాయి అనేది ఏ రూపాయి కూడా ఈజీగా రాదు. ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతుంటే ఫస్ట్ 2-3 మంత్స్ అంతా బాగానే ఉంటుంది. బట్ ఆ 2-3 మంత్స్లో మనం పెట్టిన డబ్బు మనకు రాదు. మనం ఏం చేస్తామంటే అది సైకలాజికల్ అనమాట. పెట్టిన డబ్బు వచ్చిందంటే వచ్చింది కూడా మళ్ళీ మనం అందులో పెట్టేస్తాం అని ఇంకా పెరుగుతుంది కదా, ఏదో చూద్దాం అని చెప్పేసి. సో మొత్తం మన డబ్బు అంతా పోగేసి దగ్గర కొన్ని వేల కోట్లు వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పుడు ప్రాఫిట్ అని కాదు, దాన్ని దోచేశారు 1000 కోట్లు. సో మీరు అందరూ అడుగుతుంటే అంటున్నారంటే ఆగస్టు 1 నుంచి పడతాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు దాకా డైలీ పడింది, ఆగస్టు 1 నుంచి ఎందుకు ఈ 15 రోజులు ఎందుకు ఆపాలి? ఆగస్ట్ 1 నుంచి మీకు డబ్బులు పడతాయి. లేదు మీరు 8,000 వేస్తే ఈ రోజు నుంచే పడతాయంట. అంటే వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళు ఆపేశారంట. బట్ 8,000 వేస్తే ఇప్పుడు నుంచి పడిపోతాయంట. అదేం లెక్క? అది ఆగిపోవాలి కదా. 8,000 కట్టేసి ఆ 8,000 కూడా లాగేద్దామని ప్లానింగ్ అనమాట. సో ఎవరు దయచేసి 8,000 కూడా వేయకండి. అండ్ అలానే ఇటువంటి నమ్మకండి. కొత్త పేర్లతో చాలామంది ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఈ సోషల్ మీడియాలో. ఇది పెరిగిన తర్వాత, ఈ డిజిటల్ మార్కెటింగ్ అంతా పెరిగిన తర్వాత డిజిటల్గా మోసాలు ఎక్కువైపోయినాయి. ఎవరు దయచేసి ₹1 కూడా ఎవరికి ఊరికనే ఇవ్వద్దు. మీరు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలంటే చేసుకోండి, బట్ ఇలాంటి వాటిలో మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు ప్లీజ్. దయచేసి చాలామంది మోసపోయారు. నాకు తెలిసి ఈ ఇష్యూ గురించి ఫస్ట్ వీడియో పెట్టింది నేనే అవుతున్నాను నాకు తెలిసి. ఎందుకంటే ఇంకా ఎవరో అవేర్నెస్ రాలేదు దీని గురించి. ఎవరికి ప్లీజ్ అవేర్నెస్ రావాలి. ఎవరికి వాళ్ళు వీడియో పెట్టండి. నేను ఒక్కనే కాదు, మీరు కూడా వీడియో పెట్టండి. మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటాయి, ఫేస్బుక్ అకౌంట్స్, ప్రతి ఒక్కరు వీడియో పెట్టండి. మీరు ఎంత లాస్ పోయారో చెప్పండి. మీ ద్వారా ఇంకొక లాస్ పోకుండా చూడండి. ఎవరు కూడా డబ్బులు పెట్టకుండా చెయ్యండి. ఇలాంటి అట్లా డబ్బులు పెట్టద్దని చెప్పండి. ఓకే, సైనింగ్ ఆఫ్. బాయ్. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ స్మైలింగ్. బాయ్.